ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు నమ్మకమైన వాడు. మన పక్షమున నిలబడి మనకు జయమిచ్చువాడై ఉన్నాడు. చూడండి, నా జీవితంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. నేను పనిచేసే రోజుల్లో నన్ను ఒక బ్రాంచ్ నుండి మెయిన్ బ్రాంచ్‌కి పిలవడం జరిగింది. అక్కడ నేను వర్క్ చేస్తూ ఉంటే మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్ ఒక మేడమ్ ఉండేది. తను అయిన దానికి, కాని దానికి ప్రతి చిన్నదానికి నన్ను ఏదో ఒకటి అంటూ నా మనసు బాధపడేలా చేసేదనమాట. ఆఫీస్‌కి వెళ్ళాలంటేనే మనసంతా ఏదో ఒక రకంగా అయిపోయి, అంత నెమ్మది లేకుండా ఉండేది నాకు. ఆమెకి నా యందు దయ పుట్టించమని నన్ను ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఆమె అనుమతించాలని నేను దేవునికి ప్రార్థన చేసి, ఆమె దగ్గరికెళ్ళి అడిగినప్పుడు, ఆమె నేను పంపించను. నువ్విక్కడే ఉండి పని చేయాలి. నిన్నెక్కడికి పంపించను అని ఖచ్చితంగా చెప్పేసింది. దేవుడు సజీవం గల దేవుడు. నమ్మకమైన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది గూడా లేదు. రాజులను సహితం మార్చగల దేవుడు. ఆయనేం జేషిండంటే, ఆమె నన్ను మార్చట్లేదని, ఆమెని హెడ్ ఆఫీస్‌కి కొన్ని రోజులు అక్కడి నుంచి పని చేయమని ఆమెకి ఆర్డర్స్ రావడం జరిగింది. నన్నామె పంపించనని చెప్పింది. కానీ దేవుడు ఆమెనే పంపించేషిండు. మన దేవుడు తన బిడ్డలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండేవాడు కాదు. తన బిడ్డల పక్షంలో నిలబడి న్యాయమును జరిగించువాడై ఉన్నాడు. ఈరోజు నువ్వు నీ జీవితంలో ఏదైనా తలంపు చేత గానీ, ఎవరి వల్ల అయినా గానీ, ఏ సమస్యతో అయినా నీ మనసంతా బాధగా ఉన్నట్లయితే, ఒక్కసారి ఆయన సన్నిధికొచ్చి మోకరించి ప్రార్థించినట్లయితే, ఆయన నమ్మదగిన వాడు, నీ పక్షంన నిలబడి నీకు జయమిచ్చువాడై ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.